మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వంశీపై తాజాగా మరో కేసు నమోదు చేశారు పోలీసులు. గన్నవరంలో మైనింగ్ అక్రమాలకు ఏడీ ఫిర్యాదుతో పోలీసులు మరో కేసు అయితే నమోదు చేశారు. ఇప్పటికే వంశీకి 5 కేసుల్లో బెయిల్ మంజూరు అయినప్పటికీ కూటమి సర్కారు మాత్రం వంశీకి బెయిల్ రాకుండా అడ్డుకుంటోందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్పై నేడు హైకోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇంతలోనే నిన్న నూజివీడు కార్యాలయంపై పోలీసులు వంశీపై పీటీ వారెంట్ అయితే దాఖలు చేశారు. ఈ రోజు తాజాగా మరో కేసు నమోదు చేశారు. గన్నవరంలో జరిగిన మైనింగ్ పై 58 పేజీలతో గనుల శాఖ ఏడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో క్రైమ్ నంబర్ 142/2025తో గన్నవరం పిఎస్ లో వంశీపై కేసు నమోదైంది. ఇలా వంశీపై ఏదో ఒక కేసు పెడుతూ వంశీకి బెయిల్ రాకుండా కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. వంశీ ప్రస్తుతం 90 రోజులుగా విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.